వెల్కమ్ టు వారాహి భక్తి ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో ఈ 5 దేవాలయాల్లో ఏ ఒక్కదానికి వెళ్ళినా శని దోషం దూరం అవుతుందంట. ఎవరైతే తమ జాతకంలో శని దోషంతో ఇబ్బంది పడుతుంటారో వారంతా శనిదేవుని ఆరాధించి కొన్ని పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ 5 దేవాలయాల్లో ఏ ఒక్కదానికి వెళ్ళినా శని మహాదశ, శని సాడే సతి దోషం విముక్తి పొందొచ్చట. ఆ దేవాలయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం శనిదేవుడు న్యాయానికి అధిపతి. ఎవరైనా తాము చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తారు. ఎవరి జాతకంలో అయితే శనిదేవుని స్థానం బలంగా ఉంటుందో, శనిదేవుని దృష్టి ప్రత్యక్షంగా ఉంటుందో వారు ఖచ్చితంగా త్వరలో ధనవంతులుగా మారిపోతారు. అదేవిధంగా శనిదేవుని దృష్టి ప్రతికూలంగా ఉంటే మాత్రం వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా ప్రయోజనం మాత్రం ఉండదు. అంతేకాదు, జీవితంలో అష్ట కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరమైన రంగాల్లో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి తమ జీవితంలో శని సాడేసతి, శని దోషాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష శాస్త్రంలో పేర్కొనబడింది. అయితే శనిదేవుని ఆశీస్సులు పొందేందుకు, శని దేశం నుంచి తప్పించుకునేందుకు శనివారం రోజున ఈ శని దేవాలయాలకు వెళితే ప్రయోజనం ఉంటుందని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా శనిదేవుని ఆలయంలో ఆవాల నూనె, నల్ల నువ్వులు సమర్పించడం వల్ల శని దోషం నుంచి బయటపడేందుకు అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా శని దోషం నుంచి బయటపడేందుకు అత్యంత ప్రభావవంతమైన కొన్ని శని దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శని సింగనాపూర్. శని దేవుని ప్రస్తావన వచ్చినప్పుడల్లా మనలో చాలా మందికి మహారాష్ట్రలోని శని సింగనాపూర్ పేరే గుర్తొస్తుంది. ఈ ప్రసిద్ధ శని దేవాలయం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని సింగనాపూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి దేశంలోని నలుమూలల నుంచి శనిదేవుని అనుగ్రహం కోసం వస్తారు. ఈ ఆలయంలోని విశేషాలు ఏమిటంటే, ఇక్కడ శనిదేవుడికి దర్శించుకోవడం వల్ల ఒక్క రోజులో శని దోషాలని తొలగిపోతాయి. ఈ ఊర్లో ఏ ఇంటి తలుపులు ఉండవు. ఒకవేళ ఉన్నా వాటికి తాళాలే వేయరు. ఎందుకంటే న్యాయాధిపతి అయిన శనిదేవుని మహిమ వల్ల ఇక్కడ దొంగతనాలు జరగవని అక్కడ ప్రజల నమ్మకం. శనిదేవుడికి భయపడి దొంగలు ఇక్కడ ఎలాంటి చెడు పనులు చేయరని చాలా మంది చెప్తారు. శనిధామ్ ఆలయం, ఢిల్లీ. దేశ రాజధాని ఢిల్లీలోని ఛతర్పూర్లో మరో ప్రసిద్ధ శనిధామ్ దేవాలయం ఉంది. ఇక్కడ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శనిదేవుడి విగ్రహాన్ని మనం చూడొచ్చు. శనిదేవుని ఆరాధించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే శనిదోషం పోతుందని చాలా మంది నమ్ముతారు. ఈ ఆలయ ప్రాంగణంలో పురుషులు స్నానం చేసి దేవుడికి ఆవాల నూనె సమర్పిస్తారు. కోకిలవ ధామ్, ఉత్తరప్రదేశ్. ఈ దేవాలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధురా జిల్లాలోని కృష్ణానగర్లో ఉంది. కోసిలోని ఈ శని దేవాలయాన్ని కోకిలావనంగా పిలుస్తారు. ఈ ఆలయంలో 7 శనివారాలు శనీశ్వరుడికి ఆవాల నూనె నైవేద్యంగా సమర్పిస్తే శని దోషం తొలగిపోతుందని చాలా మంది నమ్ముతారు. కేవలం తైలం సమర్పించినా కొన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడు కోకిల రూపంలో శనికి దర్శనమిచ్చినందున ఈ ఆలయాన్ని కోకిలవనం అని పిలుస్తారు. తిరునల్లార్ దేవాలయం, తమిళనాడు. ఈ శనిదేవుని ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో ఉంది. 2 నదుల మధ్య ఉన్న ఈ ఆలయంలో శనితో పాటు శివుణ్ణి పూజిస్తే శని దోషం తొలగిపోతుందని చాలా మంది నమ్ముతారు. శనిదేవుని స్థానం మారినప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శని దేవాలయం, కర్ణాటక రాష్ట్రంలోని తుమ్కూరు జిల్లాలో ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, శనిదేవుడు కాకిపై కూర్చొని ఉంటాడు. శాస్త్రాల ప్రకారం శని దోషం ఉండేవారు శని దేవుణ్ణి పూజిస్తే సమస్యలన్నీ దూరమవుతాయి. ఈ నమ్మకంతో శనిదేవుని దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలందరూ వెళ్తూ ఉంటారు. ఇలాంటి మరెన్నో వీడియోలకు చూస్తూనే ఉండండి మన ఛానల్ వారాహి భక్తి టీవీ.